హలో నమస్తే, నేను మీ కృష్ణమేడ. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ టాపిక్ నడుస్తుందో, రేపటి నుంచి ఏదైతే వెన్నుపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చివ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ అదేవిధంగా కూటమి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక తన జన సైనికులతో పాటు కూటమి నాయకులకు కూడా ఒక పిలుపునైతే ఇవ్వడం చూసాం. సంక్రాంతి అదేవిధంగా దీపావళి కలబోతతో మనం పండగ చేసుకోబోతున్నాం 4వ తారీఖు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకి పీడ పోయింది అంటూ దానికి ఒక పెద్ద ఎత్తున అంటే ఆ వైసీపీ ఏదైతే తెలుగుదేశం శ్రేణులు కానీ అదేవిధంగా జనసేన శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకోవాలి. మహిళలంతా ఉదయం పూట అంతా కూడా రంగవల్లులతో కూడా అంతా కూడా అరేంజ్ చేస్తే సాయంత్రం పూట దీపావళి పండుగను అందరూ సెలబ్రేట్ చేసుకొని రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పోయింది అంటూ కూడా ఆనందాలు వ్యక్తం చేయాలంటూ కూడా పిలుపునివ్వటం చూస్తాం. ఈ నేపథ్యంలో 4వ తారీఖు రాష్ట్రంలో 2 పార్టీలు కూడా పిలుపునివ్వటం అయితే పెద్ద ఎత్తున ఒక రాజకీయంగా ఒక దుమారం అయితే లేచినట్టు చూద్దాం. ఈ అన్నిటి విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన సీనియర్ నాయకులు బాడిత శంకర్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. రేపు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం పూట అంతా కూడా రంగవల్లులు గొబ్బెమ్మలు పెట్టి సాయంత్రం పూట పెద్ద ఎత్తున దీపావళి సంబరాన్ని జరుపుకోవాలని పిలుపునివ్వరు. దీన్ని ఏ విధంగా చూడాలి? జన సైనికులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీ దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు? రేపు 4వ తారీఖున ఉదయాన్నే మనకి సంక్రాంతి అప్పుడు ఏ రోజైతే తెల్లవారుజామునే లేచి భోగి పండుగ వేసుకొని రంగవల్లిలు ముగ్గులు వేసుకొని ఎలాగైతే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంక్రాంతి వచ్చిందో, రేపటి రోజు 4వ తారీఖున ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి ద్వారా 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించారు. ఏ రూపానైనా కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం 4వ తారీఖుతో పొద్దున్నుంచి వదిలిపోయింది. అంటే ఆ రోజు కౌంటింగ్ జరిగి సాయంత్రానికల్లా 165 సీట్లు మాకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మరి నువ్వు ఎలాగా ఎన్నుపోటు అని అంటావు? నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు కాబట్టే నీకు ఆ తీర్పు ఇచ్చారు. నువ్వు అది చెప్పలేక ఇది చెప్పలేక ప్రజల మీద భారం వేసి నువ్వు ప్రజలను మోసం చేసి మళ్ళీ ఎన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నావు. నువ్వు నీ చెల్లిని, నీ తల్లిని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ బాబాయిని, ఇంతమందిని వెన్నుపోటు కాదు ఏ పోటు పొడిచావో ప్రజలు చూశారు. మరి ఈ ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, దేశ ప్రజలు చూశారు. మళ్ళీ నువ్వు బయటికి రావడానికి కోసం ఏదో వంక పెట్టుకొని వస్తున్నావు తప్పితే మేము కూటమి ప్రభుత్వం అంతా కూడా రేపు బ్రహ్మాండమైన సంక్రాంతి పండుగ, సాయంత్రానికి దీపావళి పండుగ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిందని మా పార్టీ పిలుపున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు పిలుపు మేరకు రేపు కూటమి నాయకులు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పండగ వాతావరణం చేసుకుంటామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకోటి ప్రధానంగా ఏదైతే నా వెనక బీసీలు ఉన్నారు, నా వెనక దళితులు ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే తెనాల్లో కూడా ఈరోజు ఆయన పర్యటన చేయటం అయితే చూస్తాను. ఈ నేపథ్యం మొత్తం కూడా అక్కడ కుల ఒక ప్రస్తావన కానీ మత ప్రస్తావన అయితే వస్తుంది. నిజంగా అక్కడ అసలు వాళ్ళు ఏదైతే గంజాయి సేవిస్తూ ఒక కానిస్టేబుల్ని చంపబోయారు అని కూడా చెప్పేసి పోలీసుల వెర్షన్ కనపడుతుంది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా చెప్తున్నాడు. అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలీసులకి ఉద్యోగం అంటే వాళ్ళు ఉద్యోగం చేయనిచ్చకుండా ఒక నేపథ్యం అయితే గతంలో ప్రభుత్వంలో తను ఉన్నప్పుడు అంటే మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ సుధాకర్ దళితుడైనటువంటి అతన్ని ఏ విధంగా చేశారో చూస్తాను. ఇసుక బాబు అక్రమాలు జరుగుతున్న ప్రశ్నించిన రాజమండ్రి యువకుడికి శిరోమణనం చేశాడని చూస్తాను. అంటే పోలీసులు చెక్కు చేతుల్లో గతంలో పెట్టుకున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనేక ఆరోపణలు. అదే వ్యక్తి ఈరోజు పోలీసుల పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఏ విధంగా చూడాలి? సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆయన మాటల్లోనే దళితులు మైనార్టీల మీద దాడి జరిగిందని. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి, పాత కేసుల వల్ల తీసుకొచ్చారంటే ఎవరికి ఉంటాయి పాత కేసులు? అల్లర్లు చేసిన వాళ్ళకి, రౌడీ షీటర్లకి, బ్లేడ్ బ్యాచ్లకి, గంజాయి వాళ్ళకి. ఇదంతా కూడా నీ పరిపాలనలో యువతని నాశనం చేసి అది అక్కడ కనబడలేదా నీకు? బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఈరోజు వచ్చి నువ్వు మైనార్టీలకి, ఎస్సీలకి అన్యాయం జరిగిందంటున్నావు. వాళ్ళు దొంగతనం చేసా, గంజాయి తాగి వీళ్ల మీద పడి కొడితే వాళ్ళు సమర్థిస్తావా? ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నీ బుద్ధి మారలేదు. నీ వల్ల ఈ రాష్ట్రం గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి
సర్వనాశనం చేసేసావు. అందుకే నీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇది ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. నీకు తగిన గుణపాఠం చెప్పి ఇంకా చెప్తారు తగిన గుణపాఠం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోటి ప్రధానంగా 2.0 ద్వారాగా నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం ఇచ్చిన అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఏదీ నిర్వర్తించలేకపోయారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు కనుక ఈ గొప్ప అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వెన్నుపోటుగా చూపిస్తూ కూడా ఈ రేపటి నుంచి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అయితే ప్రస్తావిస్తున్నట్టు చూస్తాను. అంటే ఓవరాల్గా దీన్ని ఏం చేయాలి అంటే తను అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సర కాలంలో 40% మాత్రమే హామీలు నిర్వర్తించి కూటమి ప్రభుత్వం మాత్రం దీనిపై మాత్రం ఒక విమర్శలు చేస్తారు, ఏమీ చేయలేదని. అంటే దీన్ని ఓవరాల్గా ఎలా చూడొచ్చు? ఏమంటే ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మేము చెప్పిన సూపర్ 6లో అన్నీ ఒకటి బండి నెట్టుకుంటూ వెళ్తూ ఇబ్బందులు ఉన్నా సరే 4,000 పెన్షన్ ఇస్తూ 6,000 పెన్షన్ ఇస్తూ 10,000 పెన్షన్, ఈ దేశ చరిత్రలోనే ఇంత పెన్షన్ ఇచ్చిన రాష్ట్రమే లేదు. బియ్యం ఇస్తున్నాం, మంచి నూనె ఇస్తున్నాం, పంచదార ఇస్తున్నాం, స్టోర్లో ఏదైతే అన్నీ ఇస్తున్నాం. రేపు నెలలో అమ్మఒడి వేస్తున్నాం, ఎంతమంది ఉంటే అంతమందికి. రైతు భరోసా వేస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు పెడుతున్నాం ఆగస్టు నుంచి. 4-5 నెలలకే నువ్వు ఇంత యుద్ధాసం చేస్తే మేమేం చేయాలి? నువ్వు చేసిన అప్పులు తీర్చాలా? సస్యశ్యామలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. వీళ్ళ ఉడతూపులకేమి ఏ పార్టీలు భయపడవు. ఈయన ఏదో రోడ్డు మీదకి రావడం కోసం ఏదో వంక పెట్టుకొని వస్తున్నారు తప్పితే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాం. ఇంకోటి ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులు అంటే మద్యం కుంభకోణంలో దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు అతి పెద్ద కుంభకోణం ఈ దేశంలో మద్యం కుంభకోణం జరిగితే దాన్ని డైవర్ట్ చేయటే పాలిటిక్స్లో భాగంగా మాత్రం ఈరోజు కూటమిపై విమర్శలు చేస్తున్నాడంటూ కూడా మనకు వినిపిస్తున్న మాటలు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సరే, అదే ఇప్పుడు ఆయన మద్యం కుంభకోణం పెద్ద కుంభకోణం, దాంట్లో అరెస్ట్ అవుతాడేమనే భయం. నేను రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేశాను, మళ్ళీ జైలుకి వెళ్ళి నేను ముఖ్యమంత్రి అవుతాననేది ఒక ఇది పట్టుకుంది ఆయనకి. మద్యం కుంభకోణం పెద్ద కుంభకోణం, మామూలు కుంభకోణం కాదు. అందులో ఎంతమంది అరెస్ట్ అయి ఉన్నారు? ఐపీఎస్లు అరెస్ట్ అయి ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఎప్పుడైనా ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ప్రజలు ఆయన్ని తిరస్కరించేది ఖాయం. మళ్ళీ రాష్ట్రానికి వస్తాడు అనుకునేది ఆయన కళ. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ కుంభకోణంలో జైలుకి వెళ్తాడు అనుకోవచ్చా, లేదా సేఫ్గా ఉంటాడు? లేదు, ఖచ్చితంగా విచారణ జరిగిస్తారు. ఆయన పాత్రే ఈ మందులో ఉంది. ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్ముకుని ఆయన సొంతంగా అమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇది మనకి ఏదైతే జనసేన సీనియర్ నాయకులు బాడిద శంకర్ గారు చెప్తున్న మాటలు ఏదైతే అంటే రేపు జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి వెన్నుపోటు ఏదైతే కార్యక్రమం ఉందో ఈ వెన్నుపోటు అనేది తనే ఒక వెన్నుపోటుకి ఒక బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈ వెన్నుపోటు గురించి మాట్లాడటం చాలా శోచనీయంగా ఉందంటున్నారు. ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి.